సర్వారి గురుగీత గురుతత్వం. ఎందరో ప్రతిభావంతులు మన తెలుగు గడ్డపై జన్మించారు. వారు యావత్తు ప్రజానీకానికి చేసిన సేవలు నిరూపమానమైనవి. వారి సాహిత్య జీవిత ప్రస్థానాలు ఈ తరం వారందరికీ స్ఫూర్తిదాయకంగాను మార్గదర్శకంగాను నిలుస్తాయి. అలాగే వారి జీవిత చరిత్రలు నేటి తరానికి యువతకు నూతన స్ఫూర్తిని, అవగాహనను, ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఈ కోవకు చెందిన వారే మాస్టర్ సర్వారి. వీరి అసలు పేరు రామకృష్ణ శర్మ, వీరి కాలం పేరు సర్వారి. ఉత్తమంలో తల్లిదండ్రులు అధికులు. ఆ రీతిని ఉత్తముడు గురువు కంటే గొప్పవారు ఈ లోకంలో లేరంటారు వేమన. అటువంటి గురువు యొక్క గొప్పతనాన్ని నేటి సమాజానికి తెలియజేసిన వారు సారవారి వారి గురుగీత. ఇది ఒక వ్యాఖ్యాన రచన. ఇది 109 పేజీల్లో ఉంది. ఈ రచన మొత్తం 195 పారాయణ శ్లోకాలు గలవు. ఈ రచన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది. అంటే ఈ శ్లోకాల్లో ఉన్న భావాన్ని పరిశీలిస్తే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు అనే శ్లోకంతో ఈ రచన ప్రారంభమవుతుంది. మొదటిగా గురువు సృష్టి ఆరంభం నుండి ప్రళయం వరకు గమనించే విశ్వయోగి ఈశ్వరుడు. యోగానికి భౌతిక రూపంలో ప్రతినిధి గురువు. వేదసారాన్ని, ఉపనిషత్తుల శృతుల్ని అందించగలవాడు గురువు. అటువంటి గురువు యొక్క శ్లోకాన్ని తన వ్యాఖ్యానంలో ఇలా తెలిపారు శ్రీ సారవారి గారు. గురువు అనే పదానికి అర్థం గురించి, గురువు అంటే గు అంటే అంధకారం, అంధకారాన్ని తొలగించేదే రు అంటే చీకటిని తొలగించి వెలుగు ప్రవేశించినట్లే. మనిషిలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవాడే గురువు. అంటే మానవునికి సాధనలో ఎదురయ్యే అవరోధాలను తొలగించి శక్తి గలవాడే గురువు అని అర్థం. మానవుల్లో ఉన్న అహంభావం, స్వార్థం, అజ్ఞానం తొలగించి జ్ఞానం ప్రసాదించగలవాడే గురువు అంటారు మాస్టర్ సార్వారి. అలాగే గురువు ఉండే ప్రదేశాలు పుణ్యతీర్థాలుగా తెలియజేశారు. అలాగే మనిషి యొక్క ఆత్మీయ బంధువు గురువు. త్రిమూర్తుల లక్షణాల గలవాడు గురువు. గురువు యొక్క గుణగణాలు ఎలా ఉండాలో ఈ పారాయణ శ్లోకాల్లో తెలిపారు. అలాగే గురువు పట్ల శిష్యులు పొందవలసిన లక్షణాలు గురించి, శిష్యులైన వారు ఎంత గొప్పవారైనా, ఎన్ని శక్తులు సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు గడించినా తమ జీవిత కాలంలో గురువును దాటిపోలేదు. శిష్యుడు ఎప్పటికీ గురువు తర్వాతే. ఒకవేళ గురువు వద్ద లేని శక్తులు తనకు లభించిన తన ప్రజ్ఞ అనుకోకూడదు. కళ్ళలో సైతం గురువులోని లోపాలను వెతకకూడదు. తాము ఎంత ఎదిగినా శక్తివంతులైన మహాయోగులైన గురువు తర్వాతే. తాము జీవించి ఉన్నంత కాలం తమలో వెలుగు నింపేది గురువని నిత్యం గుర్తించుకోవాలి. దీనికి ఉదాహరణ డాక్టర్ జేపీజే అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రను చదివితే మనకు తెలుసుకోవచ్చు. అలాగే నిత్యం వెలిగే జ్యోతి గురువు. గురువు పట్ల శిష్యుడు పాటించవలసిన నియమాలను కూడా ఇందులో తెలియజేశారు. అలాగే గురుసేవ యొక్క ప్రాధాన్యతను ఇందులో తెలిపారు. అలాగే గురువు మంత్ర మహిమ గురించి తెలిపారు. ఆచార్య దేవోభవ అనే నామాన్ని సార్థకం చేయగల రచన సార్వారి గారి గురుగీత. గురుగీతలో గురు రహస్యం నిక్షిప్తమైంది. గురు హృదయం ఉంది. గురుగీతలోని అంశాలన్నీ సామాన్యమైనవి కావు. సద్గురువులైన అనుభవంతో చెప్పినవి. అవి మంత్ర పూజితాలు. ఒక్కొక్కటి ఒక్కొక్క గురు మంత్రం. గురు మంత్రాన్ని మించిన మంత్రం లేదని ఋషివాక్యం. గురుగీతకు సమానమైనది మరొకటి లేదు. గురుతత్వానికి సమానమైనది మరొకటి లేదని, గురు జ్ఞానానికి మించిన సత్యం లేదంటారు. కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుని దర్శించిన పుణ్యం గురు దర్శనం జరిగితే లభిస్తుందని తెలియజేశారు. పెద్ద పెద్ద వైద్యాలు కూడా లొంగిన జబ్బులు యోగంతో గురువు అనుగ్రహంతో తగ్గుతాయని ఇందులో తెలిపారు సార్వారి గారు. అలాగే గురు జపం వల్ల మన చెడు కళలు వస్తే ఆ బాధ కూడా ఉండదని ఇందులో తెలిపారు.
మనసుకు ఆనందం కలుగుతుంది. గురుకృప వల్ల సంతాన ప్రాప్తి వస్తుంది. గురుజపం వల్ల 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం దక్కుతుందని, తాము తలపెట్టిన కార్యాలన్నింటిలోనూ విజయం సాధిస్తారని ఇందులో తెలియజేశారు. గురు సేవ చేసిన వారికి విద్య, పాండిత్యం, ధనం, భోగభాగ్యాలు సమకూరుతాయని సర్వారి గారు తెలిపారు. అలాగే గురు కటాక్షం వల్ల ఇతి బాధలు చాలా వరకు తొలగిపోతాయి, సుఖ సంతోషాలు కలుగుతాయి అని ఈ రచన ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ధ్యానం గురించి ఇందులో తెలిపారు. మానవుడు తాను అనుకున్న పనులను సానుకూలంగా కావాలన్నా, తొందరగా జరగాలన్నా, విజయం పొందాలన్నా తూర్పుకి తిరిగి ధ్యానం చేయాలని ఇందులో తెలిపారు. అలాగే ధ్యానం ఎలా చేయాలంటే మనిషి ఏ కోరికలు లేకుండా ధ్యానం చేయడం ఉత్తమోత్తమని ఇందులో తెలిపారు. అప్పుడే ధ్యానం వలన మనస్సు నిర్మలమవుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. అంతేకాక సముద్ర తీరం, నది తీరం, పుణ్యతీర్థాలు, శివాలయం, విష్ణువాలయం వంటి ప్రదేశాల్లో ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఈ రచన ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే గురుగీత పారాయణం, గురుచరిత్ర పఠనం వల్ల 2 జ్ఞానానికి ఉపకారాలని తెలిపారు. అలాగే గురుగీత పారాయణం వల్ల గురు శిష్య బంధం బలపడుతుంది. శిష్యుడికి క్రమశిక్షణ, మనోనిగ్రహం అలవరుచుకోగలుగుతారని ఇందులో తెలియజేశారు. భారతదేశంలో ఆధ్యాత్మికంగాను సామాజికంగాను గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రుల తర్వాత గురువు అంతటి వాడని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవని సూక్తి చెబుతుంది. మన ధార్మిక గ్రంథాలు మనకు బోధించే విశిష్ట ధర్మాలు. కర్మల గురించి తెలియాలంటే వేదాలు చదవాలి. సమస్త జ్ఞానం పొందాలంటే ఉపనిషత్తులు చదవాలి. పరశ్రీ వ్యామోహం పోవాలంటే రామాయణం చదవాలి. రాజ్యకాంక్ష, పదవి వ్యామోహం పోవాలంటే మహాభారతం చదవాలి. భగవంతుని తత్వం తెలియాలంటే భాగవతం చదవాలి. అన్యోన్య దాంపత్యానికి వాచాయన కామసూత్రం చదవాలి. చక్కటి ఆరోగ్యానికి ఆయుర్వేద గ్రంథాలు చదవాలి. మేధస్సుకు వేద గణితం చదవాలి. శరీర ఆరోగ్యానికి మరియు శారీరక సౌష్ఠవానికి పతాంజలి యొక్క యోగ శాస్త్రం చదవాలి. చక్కని పరిపాలన అందించాలంటే కౌటిల్యుని అర్థశాస్త్రం చదవాలి. అలాగే గురుతత్వం గురించి తెలియాలంటే మన మాస్టర్ సవారి గారి గురుగీత చదవాలని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గురుగీత అనే రచన, వ్యాఖ్యాన రచన గురుతత్వ సారాన్ని, గురు శిష్యుల అనుబంధాన్ని ప్రధానంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా గురువు అంటే ఎవరు అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగల రచనే మాస్టర్ సర్వారి గారి గురుగీత. ప్రార్థిస్తే భగవంతుడు అనుగ్రహించవచ్చు, అర్థించకపోయినా గురువు అనుగ్రహిస్తారని సర్వారి చివరిగా పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన మా గురువు గారి ఆచార్య విశాల శంకర వారికి ప్రత్యేక ధన్యవాదాలు.